కవిత గారు వర్సెస్ కేటీఆర్ గారు అన్నట్టుగా వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి. కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని విన్నాము. సో మళ్ళీ ఏసీబీ కేటీఆర్ గారికి నోటీసులు పంపిందో, సో మళ్ళీ ట్విట్టర్ వేదికగా కవిత గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడింది. సో వీళ్ళ మధ్యలో సమస్య పోయినట్టేనా? అసలు సమస్య ఉంటే కదండి సమస్య పోవడానికి ఒకటి. రెండవది ఏంటంటే బేసిక్ గా ఎక్కడ గాని కవిత గారు గాని ఆ లేఖలో కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదు నేనేదో ఇది పెడుతున్నా. మనం ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప, ఒక సంఘటన జరిగితే దాని గురించి ఎవరి అభిప్రాయం వాళ్ళకి, వాళ్ళ ఊహాజనితంగా ఎవరికి తోచింది ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప, వ్యక్తులు బహిరంగంగా చెప్పినప్పుడు మిగతావన్నీ ఊహాజనితాలే. కాబట్టి ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి అది తప్పుడు కేసు కాబట్టి ఆ తప్పుడు కేసు బనాయించినందుకు ఎవరైనా సపోర్ట్ గా పెట్టారు. అండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు. సో మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది, రేవంత్ రెడ్డి గారు పలానా కేసులు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, పలానా ఉన్నది చెప్తున్నాము, ఇది దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు, దాని గురించి ఏ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉండదు, దాని గురించి నిందించడం ఉండదు. కానీ ఇక్కడ మా మీద కేసులు అవుతున్నందుకో లేకపోతే మీ రకంగా చేసినందుకు ఏదో ఒక ఆయన అక్రమమైన కేసు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడద్దంటే ఏం చేయాలి, ఏదో ఒక దాంట్లో వాళ్ళని కూడా ఇరికించాలి అనే రకంగా మాత్రమే ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు రాకుండా ఉండడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఇప్పుడు ఖచ్చితంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించింది రేవంత్ రెడ్డి గారి ఇష్యూ అనేది అందరూ మాట్లాడుకోకుండా డైవర్ట్ చేయడానికి మాత్రమే మేము